అందరికీ నమస్కారం అండి. ఓం సూర్యనారాయణాయ నమః. సకల శక్తులకు మూలము శ్రీ సూర్య భగవానుడి మహిమ. ఆదిత్యుని అపార తేజస్సు సూర్యనారాయణ గాథ గురించి ఈరోజు తెలుసుకుందాము. దేవతల ఆయుధాలకు మూలమైన సూర్య తేజస్సు అద్భుత పురాణ కథ. చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. వెలుగు మాత్రమే కాదు, శక్తికి మూలము సూర్య భగవానుడు. సూర్యుడికి తేజస్కు వెనుక ఉన్న అద్భుత రహస్యాలు. సూర్య భగవానుడి రథం పేరు, సూర్య భగవానుడి రథానికి ప్రత్యేకమైన పేరు అంటూ ఏ పురాణాల్లోనూ విడిగా పేర్కొనబడలేదు. అయితే ఆయన రథాన్ని ఏకచక్ర రథం అని పిలుస్తుంటారు. ఈ రథము కాలచక్రానికి సంకేతము. గుర్రాలు, ఈ రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఇవి వారంలో 7 రోజులు కదా, లేదా 7 వేదాల్లోని 7 చంద్రధనుసులకు ప్రతీకలు. సారథి అరుణుడు, ఆయన గరుత్మంతుడి అన్నయ్య. ఇక సూర్య భగవానుడి కుటుంబ చరిత్ర. సూర్యుడి కుటుంబము చాలా పెద్దది మరియు చాలా విశిష్టమైనది. తల్లిదండ్రులు: తండ్రి కశ్యప ప్రజాపతి, తల్లి అదితి. అందుకే సూర్యుడిని ఆదిత్యుడు అంటారు. భార్యలు: సూర్యుడికి ప్రధానంగా 4 భార్యలు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. సంధ్యాదేవి అంటే విశ్వకర్మ కుమార్తె. ఈమె సూర్యుడు అసలు భార్య. ఛాయాదేవి, సంధ్యాదేవి నీడ. సంధ్యాదేవి తపస్సు కోసం వెళ్తూ తన నీడకు ప్రాణం పోసి సూర్యుడి వద్ద ఉంచుతుంది. ఉష, 3వ భార్య, తెల్లవారుజామున వచ్చే వెలుగుకి సంకేతము. పద్మిని, కొన్ని పురాణాల ప్రకారము ఈవిడ 4వ భార్య. ఇక సంతానము. సూర్యుడికి వివిధ భార్యల ద్వారా జన్మించిన సంతానము వీరు. సంధ్యాదేవి ద్వారా వైనస్వంత మనువు. ప్రస్తుతము మనం ఉన్న ఈ యుగానికి, మన్వంతరానికి అధిపతి వైనస్వంత మనువు. యమధర్మరాజు నరకలోకానికి అధిపతి, కర్మఫలాన్ని ఇచ్చేవారు. యమునాదేవి, యమునా నదిగా ప్రపంచానికి పవిత్ర గంగా సోదరి. అశ్విని దేవతలు, వీరు దేవతలకి వైద్యులు. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవికి సూర్యుడికి ద్వారా జన్మించారు. ఛాయ ద్వారా శనిదేవుడు. నవగ్రహాల్లో ఒకరైన కర్మ ఫలితాన్ని ఇచ్చే న్యాయమూర్తి. సావర్ణిక మనువు, భవిష్యత్తులో రాబోయే మన్వంతరానికి అధిపతి శని భగవానుడు. తపతి, ఈమె నదీ రూపంలో భూమిపై ప్రవహిస్తోంది. మిత్రులు మరియు ఇతరులు. సూర్యభగవానికి తమ్ముడు ఇంద్రుడు. ఎందుకంటే అదితి కుమారుడుగా ఇంద్రుడు సూర్యభగవానికి తమ్ముడు. అదితి దితికి చెల్లెలు. శిష్యుడు హనుమంతుడు. సూర్యవంశము సూర్యుడి కుమారుడైన వైనస్వంత మనువు నుండే సూర్యవంశము ప్రారంభమయ్యింది. ఈ వంశంలో శ్రీరామచంద్రుడు జన్మించారు. మిత్రమా, సూర్యభగవానుడి కుటుంబములో యమధర్మరాజు మరియు శనిదేవుడు ఇద్దరు ఒకే తండ్రి బిడ్డలు. అందుకే వారిద్దరూ కర్మల్ని బట్టి మనుషుల్ని శిక్షించే బాధ్యతను తీసుకున్నారు. సూర్యభగవానుడికి సంబంధించిన అత్యంత అద్భుతమైన మరియు ఆయన శక్తికి వర్ణించే కథ సూర్యుడిని సానబెట్టడము. సూర్యుడు వేడిని లోకమే కాదు, ఆయన భార్య కూడా భరించలేకపోయేది. ఏమి జరిగిందో ఈ కథలో తెలుసుకుందాము. సూర్యుడు భగవానుడి భార్య సంధ్యాదేవి. ఈమె విశ్వకర్మ కుమార్తె. ఆమె విశ్వకర్మ దేవశిల్పి అయిన విశ్వకర్మ కుమార్తె. సూర్యుడు పుట్టినప్పుడు ఆయన తేజస్సు అంటే వేడి మరియు వెలుగు అనంతంగా ఉండేది. ఆ తీవ్రతను సంధ్యాదేవి కళ్ళతో చూడలేకపోయేది. ఆయన దగ్గరకు వెళ్ళలేకపోయేది. దీనివల్ల ఆమె చాలా కాలం మానసిక వేదన అనుభవించి చివరికి తన తండ్రి వద్ద మొరపెట్టుకుంది. ఆమె బాధ విశ్వకర్మ ఆలోచించి తన కుమార్తె బాధను చూసి సూర్యభగవాన్ని ప్రార్థించారు.
ప్రభు, నీ తేజస్సు లోక కళ్యాణానికి అవసరమే, కానీ దాని తీవ్రత వల్ల నీ కుటుంబము నీకు దూరం అవుతోంది. మీరు అనుమతి ఇస్తే నీ వేడికిని కొంచెము తగ్గిస్తాను అని అడిగారు. ఈ లోక కళ్యాణం కోసం సూర్యుడు అందుకు అంగీకరించారు మావగారు అయిన విశ్వకర్మ కోరికని. విశ్వకర్మ సూర్యుడిని తన భ్రమి అంటే సానబెట్టే యంత్రం అన్నమాట, ఆ సానబెట్టే యంత్రం మీద ఉంచి ఆయన చుట్టూ ఉన్న అధిక తేజస్సుని కోసి తీసివేస్తాడు. సూర్యుని అసలు శక్తిలో కేవలం 1/8 వరకు మాత్రమే మిగిల్చి మిగిలిన భాగాన్ని తొలగిస్తాడు. అలా సానబెట్టిన తర్వాత సూర్యుడు చూడ ముచ్చటగా, ప్రకాశవంతంగా, అందంగా, ఆరాధించదగ్గ రూపానికి మారుతాడు. రాలిన తేజస్తో దివ్య ఆయుధాలు సూర్యుని నుండి తొలగించిన అపారమైన తేజస్సు వృధా కాలేదు. ఆ దివ్యమైన కాంతితో విశ్వకర్మ అత్యంత శక్తివంతమైన ఆయుధాలు తయారు చేశారు. మన శ్రీ మహావిష్ణువు ధరించే సుదర్శన చక్రము, పరమశివుడు ఆయుధమైన త్రిశూలము, కుమారస్వామి అంటే కార్తికేయుడు ఆయుధమైన శక్తివేలు, యమధర్మరాజు దండము, ఈ కథలు ఇవన్నీ విశ్వకర్మ సూర్య భగవానుడి నుంచి తీసిన తేజస్సు నుంచి ఈ ఆయుధాలన్నీ తయారు చేసి అందరి దేవుళ్లకు అందించారు. మిత్రులారా, ఈ కథను గమనిస్తే మన పురాణాల ప్రకారము దేవతల దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాలన్నీ సూర్య భగవానుడు తేజస్సు నుండి పుట్టినవే. అంటే సూర్యుడు కేవలము వెలుగునిచ్చే దేవుడు మాత్రమే కాదు, సకల శక్తికి మూలాధారం అని అర్థము. సూర్యుడిని సానబెట్టిన తరువాత మిగిలిన ఆ 1/8 వంతు తేజస్సులోని మనం ఇప్పుడు చూస్తున్న సూర్యుడు ఉన్నాడు. మరి ఆ పూర్తి తేజస్సు ఉంటే ఎలా ఉండేదో ఊహించడానికే అద్భుతంగా ఉంది కదా. సూర్యుడి గురించి ఇంకా ఏదైనా ఆసక్తికరమైన విషయంలో తెలుసుకోవాలని ఉందా? ఉదాహరణకు సూర్య నమస్కారాల ప్రాముఖ్యత లేదా సూర్యగ్రహణం వెనుక ఉన్న అసలు పురాణ గాథ, సూర్య భగవానుడి మహిమను చాటి చెప్పే మరొక అద్భుతమైన ఘట్టము శమంతకమణి కథ. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ సూర్యుడికి తన భక్తులపైన ఉన్న అనురాగాన్ని, ఆ మణి వల్ల కృష్ణ పరమాత్మకు వచ్చిన నిందలను వివరిస్తుంది. సూర్య భగవానుడు శమంతకమణి గాథ గురించి తెలుసుకుందాము. సూర్యభక్తుడు సత్రాజిత్తు. ద్వాపర యుగంలో సత్రాజిత్తు అనే యాదవరాజు ఉండేవాడు. ఆయన సూర్య భగవానుడికి పరమ భక్తుడు. ఆయన భక్తికి మెచ్చిన సూర్యుడు ఒకనాడు ప్రత్యక్షమై తన మెడలో ఉన్న శమంతకమణిని సత్రాజిత్తుకు బహుమతిగా ఇస్తారు. మణి యొక్క విశిష్టత: ఈ శమంతకమణి సామాన్యమైనది కాదు, బంగారాన్ని ఇస్తుంది. ఈ మణిని పూజించిన చోట ప్రతిరోజు 8 బారువుల బంగారము అంటే సుమారు 170 పౌండ్లు. ఆ మణి ఎక్కడ ఉంది అంటే కరువు కాటకాలు, అకాల మరణాలు, రోగాలు ఉండవు ఆ మణి ఉన్న చోట. రాజ్యం సురక్షితంగా ఉంటుంది. కృష్ణుడు సలహా సత్రాజిత్తు తిరస్కారము. సత్రాజిత్తు మణిని ధరించి ద్వారకకు వచ్చినప్పుడు ప్రజలందరూ సూర్యుడు దిగి వచ్చాడని భ్రమపడ్డారు. అటువంటి శక్తివంతమైన మణిని ప్రజలు శ్రేయస్సు కోసము అంటే అప్పటి రాజు కృష్ణుడు వద్ద ఉండడము మంచిదని కృష్ణుడు సలహా ఇస్తాడు. కానీ సత్రాజిత్తు అత్యాశతో దానికి ఒప్పుకోడు. మణి మాయము. కృష్ణుడిపై నింద. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్తాడు. అడవిలో ఒక సింహము ప్రసేనుని చంపి మణిని తీసుకువెళ్తుంది. ఆ తర్వాత జాంబవంతుడు అంటే రామాయణ కాలం నాటి భక్తుడు అన్నమాట. ఆయన ఆ సింహాన్ని చంపి మణిని తన బిడ్డకి ఆట వస్తువుగా ఇస్తాడు.
తమ్ముడు తిరిగి రాకపోవడంతో కృష్ణుడే మణి కోసము తన తమ్ముడిని చంపాడని సత్రాజిత్తు నింద వేస్తాడు శ్రీకృష్ణుడి మీద. శ్రీకృష్ణుడు తనపై పడ్డ నిందను తొలగించుకోవడానికి మణి కోసము అన్వేషించడానికి బయలుదేరుతారు. నిజరూపం అని నిరూపణ తనపై వచ్చిన నిందను పోగొట్టుకోవడానికి కృష్ణుడు అడవికి వెళ్ళి జాంబవంతుడితో 28 రోజులు యుద్ధం చేసి మణిని తిరిగి తెస్తాడు. సత్రాజిత్తు తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరి తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, సూర్యుడు ప్రసాదించిన వరము సరి అయిన చేతుల్లో లేకపోతే అదే అపనిందలు గొడవలకి కారణమవుతుందని ఈ కథ చెబుతుంది. సూర్యభగవానుడు భక్తుడి కోరికలు మన్నించిన శక్తిని తట్టుకునే గుణం భక్తుడికి ఉండాలి. ఇది నిరూపిస్తోంది ఈ కథ. మిత్రులారా, సూర్యుడి గురించి మరో చిన్న ఆసక్తికరమైన విషయము. సూర్యుడు శ్రాద్ధదేవుడు అని కూడా పేరు ఉంది. సూర్యుడు పితృదేవతలకు పెట్టిన తర్పణాలు స్వీకరించి వారికి చేరవేసే బాధ్యత కూడా ఆయనే చూసుకుంటారు. సూర్యాష్టకము ఎవరు రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ సూర్యాష్టకం పఠిస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తుందని పురాణ వాక్కు. మిత్రులారా, ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానము చేసి సూర్యుడికి నమస్కారం చేస్తే, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే మన జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగు పెరుగుతుంది. సూర్య నమస్కారము ఆరోగ్యానికి మూలము, ఆత్మవిశ్వాసానికి బలము. సూర్య నమస్కారము కేవలము వ్యాయామానికి కాదు, అది ప్రకృతితో మన ఆత్మ చేసే సంభాషణ. మిత్రమా, రోజు సూర్యుడికి నమస్కరిస్తే శరీరం బలపడుతుంది, మనసు ప్రశాంతం అవుతుంది. సూర్య నమస్కారము అలవాటు చేసుకో. ఆరోగ్యం నీ వెంటే నడుస్తుంది, అదృష్టం నీ వెంటే ఉంటుంది. శ్రీరామచంద్రుడు కూడా యుద్ధ సమయంలో తనకి విజయం కలగడానికి రావణుడు చాలా బలవంతుడు, కానీ అతను చేసిన నీచమైన పని వల్ల శ్రీరాముడు రావణ్ణి వధించవలసి వచ్చింది. అంత బలవంతుడైన రావణ్ణి వధించడానికి శ్రీరామచంద్రుడి కోసము సూర్యాష్టకము ఉద్భవించింది. ఈ సూర్యాష్టకము ఎవరైతే సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ పఠిస్తారో వారికి అంతా విజయమే. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. సూర్య నమస్కారము చేసే విధానము. ఉదయమే స్నానం చేసి విభూతిని ధరించి ఒక రాగి చెంబులో నీళ్లు వేసుకుని, రాగి చెంబు అంటే సూర్యుడికి చాలా ప్రీతి, అందులో కొంచెము ఎర్రటి పుష్పాలు, కొన్ని ఎర్రటి అక్షింతలు, చిన్న బెల్లం ముక్క వేసి కింద ఒక చిన్న పాత్ర పెట్టుకుని ఆ పాత్రలో పడేలా సూర్యుడిని ఈ 12 నామాలు ఉంటాయండి. ఆ 12 నామాలు చదివినా వింటూ అయినా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు 12 నామాలు చదవడం రానివారు మనసులో ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః అలా కొన్ని నామం చెప్పుకున్నా సరిపోతుందండి. సూర్య భగవానుడు సూర్యునికి నమస్కారం చేయడం వల్ల ఆయన సంతృప్తి చెందుతారు. అలా ఉదయమే సూర్య నమస్కారం చేయడం వల్ల ఆ కిరణాలు మన మీద పడి ఆరోగ్యము వృద్ధి చెందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.